తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలు చాటి చెప్పిన మహోన్నతుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అభివర్ణించారు. రెంటచింతలలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోతున్న సందర్భంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కొనసాగిన దూరల పాలనకు స్వస్తి చెప్పి మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఆ రోజు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అఖండమైన మెజారిటీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టి అనేక సంస్కరణలు, సాంఘిక దురాచారాలని రూపుమాపుతూ సమాజంలో అన్ని వర్గాలని, అన్ని కులాలని, అన్ని మతాలని సంఘటిత పరుస్తూ ఒక చక్కటి పరిపాలనని అందించిన మహోన్నతమైన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లో మనం హైదరాబాద్ పోతే ఏ గంట కర్ఫ్యూ వస్తుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాదులో మత సామరస్యాన్ని కాపాడిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ముఖ్యమంత్రి మారాలి అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజలకి కత్తిపోట్లు పడేవి. పథకాల్లో సృష్టించారు. ప్రజలు అనేక బాధలు పడే పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా స్పందించి వారు ఆ చరిత్రని, ఆ చీకటి చరిత్రని సమాప్తం పలికిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు. ఆయన రాజకీయాల్లో రావటమే ఒక గొప్ప నినాదంతో, అది నినాదం కాదు, ఆయన విధానం. సమాజాన్ని దేవాలయంగా, ప్రజల్ని దేవుళ్ళుగా. ప్రజలను లేని సమాజం ఏముంటుంది? ఈ సమాజమే ప్రజలు. వాళ్ళ కోసం పని చేయాలి. బడుగు బలహీన వర్గాలకి ఈరోజు మనం చాలా అదృష్టవంతులం. ఏ వ్యక్తి కూడా ఆకలితో కానీ, బట్టలు లేకుండా కానీ ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో కూడు, గుడ్డ, నీడ ప్రాథమిక అవసరాలుగా తీసుకుని అందించే కార్యక్రమాన్ని, పేదవాడి కడుపు నింపాలి అని 2 రూపాయల కిలో బియ్యాన్ని, పక్కా గృహ నిర్మాణాన్ని, రైతుల కోసం 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్ అందించడం,